పట్టుకుంది. దళిత బహుజనుల ఆలోచన విధానము, తాత్విక చింతన, ఆలోచన, ఆచరణ ఎట్లా ఉంది, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ స్టాన్లీ నరేష్ గారు, ఈ పాటల రచయిత వాగ్గేయకారుడు జయరాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సార్, ఇందాక విన్న పాట, దీన్ని అంబేద్కర్ ఫిలాసఫీని వారు రాసిన దాంట్లో చిన్న చిన్న పదాల్లో చాలా ఎఫెక్టివ్గా రాసినారు వారు. కానీ ఈ ఫిలాసఫీని ఎట్లా అర్థం చేసుకోవాలి, అంబేద్కర్ ఫిలాసఫీని? అంటే జయరాజ్ ఏం చెప్తున్నాడు, అంబేద్కర్ తాత్విక పునాదిని అండగా చేసుకొని మీరు మేల్కొనండి, జాగోరే జాగో, మేల్కొని ఏం చేయాలి, ఇవాళ మీరు ఏమి సాధించదలుచుకున్నా ఈనాటికి ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఇంకా పునాదులు బలంగానే ఉన్నాయి. ఆనాడు అంబేద్కరు కుల నిర్మూలనకు వ్యతిరేకంగా కుల నిర్మూలన మీద గ్రంథం రాశాడు, హిందూ మత విలువల మీద గ్రంథాలు రాశాడు, ఈ హిందూ వ్యవస్థలో ఉన్న కాంట్రడిక్షన్స్ మీద గ్రంథాలు రాశాడు, చివరికి రాజ్యాంగం రాశాడు. ఒక ప్రజాస్వామిక వ్యవస్థను ఈ దేశం మీద నిలబెట్టే తాత్విక పునాదిని ఏర్పరిచాడు. కానీ ఈనాటికి మనుషులకు ప్రేమర అంబేద్కర్ అంటే, ఒక దళిత అమ్మాయి ఇంకొక అగ్రకుల అబ్బాయి పెళ్లి చేసుకుంటే తమిళనాడు వంటి రాష్ట్రంలో ఇద్దరిని చంపేస్తున్నారు. అంటే దీన్ని ఆపాలి అంటే అంబేద్కర్ రాజకీయాలను ఎక్స్పాండ్ చేయడమే కాదు, అంబేద్కర్ ఎక్కడైతే బుద్ధునితో వెనక కనెక్ట్ అయ్యాడు దాని నుంచి కనెక్ట్ చేసుకోవాలి. అయితే జయరాజు ఒక కొత్త విషయం చెప్పాడు, భారత్కు మార్క్స్ అంబేద్కర్. చాలా కాలం కమ్యూనిస్టులు ఏమనుకున్నారు, మార్క్సిస్టు వర్గ పోరాటం ద్వారా దేశ సమస్యలన్నీ పరిష్కారం అయితే ఇక్కడ సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించగలుగుతాం అనుకున్నారు. కానీ మార్క్స్ మొత్తం సిద్ధాంతంలో కులాన్ని నిర్మించడానికి కావలసిన ప్రోగ్రాం లేదు, కార్యక్రమం లేదు, దానికి కావాల్సిన అనాలిసిస్ లేదు. అది ఎక్కడ పుట్టింది, ఎన్ని దశలుగా ఎదిగింది, శంకరాచార్య వచ్చిన తర్వాత ఏం చేసిండు. ఇవాళ స్త్రీలు గుడికి పోతామంటే శంకరాచారి ఆడవాళ్ళు గుడికి పోతే వాళ్ళ మీద రేపులు ఎక్కువైతాయి అంటున్నాడు. అంటే ఏంది, ఏదో చేయిస్తారన్నమాట. ఒక అనుమానం ఉంది మనకు, రేపులు జరుగుతాయి, ఎక్కువ జరుపుతారు అంటే ఆ స్థితిలో ఉన్న దేశం. అంటే ప్రేమ పెళ్లిలో చంపేస్తున్నారు, ఆడవాళ్ళు గుడికి పోతే. తర్వాత ఈ ప్రాంతీయంలో లేనటువంటి అదే మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఒక ముస్లిం తండ్రికి ఒక శూద్ర తల్లికి పుట్టి పెరిగిన షిర్డీ సాయిబాబా, ఆ గుడికి మీరు ప్రజలు పోతే కరువులు వస్తాయంటున్నారు. అంటే శంకరాచార్య పీఠాల చుట్టూ కులం అల్లుకొని దేశం నిండి ఉన్నది. మరి ఈ పీఠాలు పోతే కులం పోతే అని అంబేద్కర్ చెప్పాడు. దాన్ని పట్టించుకోకుండా, అంటే ఈ పాటలో ఉన్న మీనింగ్ ఏంది అంటే, ఈ పోరాటాల్ని ఇక్కడి నుంచి ఆకాశానికి ఎత్తాలి, అప్పుడు కానీ ఈ దేశం మానవ సమానత్వ స్థాయికి రాదు అని చెప్పడం. జయరాజ్ గారు, చాలా విస్తృతమైన దాన్ని, చాలా పెద్దదాన్ని మీరు కొన్ని లైన్లలో రాసింది. అది దీనికి ఏం బేస్ తీసుకొని మీరు అంటే దీన్ని ఎట్లా అల్లాలనుకున్నారు, దీన్ని అల్లిక? నేను అన్నిటికంటే నాకు ముందు నేను కంచె ఐలయ్య గారి పుస్తకాలు నేను చదివాను. నేను జైలుకి వచ్చాను ఒకరోజు. జైలుకి వచ్చినప్పుడు నేను హిందువుని ఎలా అవుతానని ఒక పుస్తకాన్ని నాకు మిత్రులు ఇచ్చారు జైల్లో. అలా ఇచ్చినప్పుడు ఆ పుస్తకం చదివిన తర్వాత నా ఇన్నర్ గ్రోత్ని కొంచెం అది పుష్పరూపం దాల్చి కాయ రూపంలోకి వస్తుంది. అలా నన్ను ప్రభావితం చేసిన మహానుభావులు కంచె ఐలయ్య గారు ఈరోజు మన సీడీని పరిచయం చేయడానికి రావటం అనేది నేను చాలా గర్వపడుతున్నాను. నేను ప్రపంచంలో నేను ఎక్కడికి పోయినా నా తాత్వికమైన గురువు, ఈ బహుజన తాత్విక గురువు ఎవరంటే నేను కంచె ఐలయ్య గారని మనస్ఫూర్తిగా చెప్తాను. అంబేద్కర్ పూలే గురించి చెప్పుకుంటాడు నా గురువు అని, నేను నా కంచె ఐలయ్య గురించి గారే చెప్పుకుంటాను. అలాగే నా స్నేహితుడు స్టాన్లీ సురేష్ ఈరోజు రావటం అనేది ఒక గొప్ప ప్రపంచం గుర్తించబడిన పెయింటర్. ఆయన నేను ఆయనకు అంబేద్కర్ గురించి చెప్పిన తర్వాత ఆయన కూడా పెయింటింగ్స్ చేయటం అంబేద్కర్ మీద మొదలు పెట్టాడు. ఇలా ఒక చైతన్యం అలా. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ని మీరు రాసిన దాంట్లో ఒక మాట ఉంది, దీంట్లో జగజ్జన నేత అంబేద్కర్ అన్నారు మీరు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన సామ్యవాద సిద్ధాంతానికి మార్క్స్కు వర్గ పోరాటాలు మాత్రమే తెలుసు,
కానీ అంబేద్కర్కు కులవర్గ పోరాటాలు తెలుసు. అంటే వివక్షకు సంబంధించిన అది ఆఫ్రికా కానీ అది అమెరికా కానీ ఒక మార్టిన్ లూథర్ కింగ్ మళ్ళా పుడితే ఎలా ఉంటాడో అంబేద్కర్ అలా ఉన్నాడు. ఒక మార్క్స్ మళ్ళా పుడితే ఎలా ఉంటాడో అంటే అప్పటికిప్పటికి పరిస్థితులు మారినాయి. పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఆ జ్ఞానాన్ని మొత్తం తన వంట పట్టించుకొని ఈ ఒక విజ్ఞాన సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగు ఏ విధంగా ఇచ్చాడో బాబాసాహెబ్ అంబేద్కర్ అలా ఇచ్చాడు. అందుకనే ఆయనను ఒక ప్రపంచ మేధావిగా నేను జగత్ జననేత అని అంటంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రపంచానికి ఒక సూర్యుడు లాంటి వాడు అని. అందులోనే ఇంకొకటి కూడా రాశాను, భూములను పంచితే అంబేద్కర్, బువ్వకై పోరితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. భూములు పంచాలని కమ్యూనిస్టులు అంటారు, అంబేద్కర్ ఎంత గొప్పవాడు, భూములు జాతీయం చేయాలని చెప్పారు. చాలా ఏ గొడవ లేకుండా గవర్నమెంట్ తీసుకుంటే అయిపోతుంది. సొంత ఆస్తి అంటే సొంత ఆస్తి విధానాన్ని కూడా నివారించే ప్రయత్నం ఆయన మొదలుపెట్టాడు. పరిశ్రమల్లో కార్మికుడికి వాటా కావాలని చెప్పాడు. ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరచడానికి ఆ రోజు పార్లమెంటరీ కమిటీలు అంగీకరించలేదు. అయినా ఆయన ఆశయాన్ని మాత్రం కొనసాగించే శక్తులు ఇంకా బతికున్నాం. కవులు కళాకారులు అందరం ఆ ఆశయాల కోసం మేము పనిచేస్తాం. సురేష్ గారు, మీరు గ్రౌండ్లో వెళ్ళిపోయినప్పుడు అప్పటికిప్పటికీ తేడా ఏమిటి? ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువ అది అంబేద్కర్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అంటే ఆ మార్పు ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? నేను జనరల్గా అంబేద్కర్ గారి పుస్తకాలు తక్కువ ఇంతకుముందు నేను చదివింది. జయరాజ్ అన్న నాకు పరిచయం అయ్యాక ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసింది అంబేద్కర్ గారి గురించి కానీ ఐలయ్య గారి బుక్స్ గురించి కానీ. నేను జనరల్గా బుక్స్ చదివేది తక్కువ, నేను పెయింటింగ్ బుక్స్ ఎక్కువ చదువుతూ ఉండేవాడిని. నేను ప్రొఫెసర్గా అదే సబ్జెక్ట్ టీచ్ చేస్తాను కాబట్టి ఎక్కువగా దాని మీద నాలెడ్జ్ని ఎక్కువ సంపాదించుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉండేవాడిని. సో ఒకానొక టైంలో జయరాజ్ అన్న ఆపరేషన్ అయ్యి చనిపోయే పరిస్థితుల్లో ఈ బుక్ చదివి ఐలయ్య గారి బుక్స్ చదివి పూర్తిగా ప్రభావితుడై ఇంత స్ట్రాంగ్ పవర్ఫుల్ సాంగ్స్ రాయడానికి ఆ పరిణామాలు జరగడానికి ఆ బుక్స్ కారణం అని ఎప్పుడైతే నాకు చెప్పాడు, అంటే 2 సంవత్సరాలు కూడా బ్రతకడు అన్నాడు, 10 సంవత్సరాలు బ్రతకగలిగాడు అని అంటే దానిలో ఏంటి అసలు ఆ పవర్, అసలు ఇంకోటి అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలనే దృష్టితో నేను కూడా చదవడం స్టార్ట్ చేశాను. ఎండ్లూరి గారి బుక్ మేము చదివాం. అంటే అన్న నాకు బుక్ ఇచ్చాడు. బుక్ ఇచ్చి ఎండ్లూరి సుధాకర్ గారు అంబేద్కర్ గారితో పర్సనల్గా పరిచయం ఉన్న వ్యక్తి, అంటే ఒకే ఒక వ్యక్తి. ఆ రోజుల్లో అంటే జస్ట్ 2 years బ్యాక్ అతను బ్రతికున్న రోజుల్లో మేము ఇద్దరం వెళ్ళి అన్న నేను వెళ్ళి కలిసిన తర్వాత ఆ బుక్ అక్కడి నుంచి అతని దగ్గర నుంచి తీసుకున్నాను. చాలా విషయాలు తెలుసుకున్నాను అక్కడ నుంచి. అప్పుడు అనిపించింది పెయింటింగ్ మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి నేను వర్క్ నేను చేశాను, చాలా చేశాను. ఇప్పుడు హైకోర్టులో ఉన్న బార్ కౌన్సిల్లో ఉన్న వర్క్ కూడా బొజ్జ తారకం గారు ఉన్నప్పుడు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ద్వారా చీఫ్ జస్టిస్ రిలీజ్ చేసిన పెయింటింగ్ కూడా నేను చేసింది. వెరీ బిగ్ అంబేద్కర్ గారి పెయింటింగ్. ఎట్లా బాగానే తీసుకుంటారా జనాలు? అంబేద్కర్ గారు అంటే వీరి గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈయన గొప్పతనం ఏంటో, అంటే ఇప్పుడు చాలామంది మిస్యూజ్ చేసుకునేది వేరే ఉంది. కానీ అసలు అంబేద్కర్ గారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అంటే ఈయన పూజించమని ఏం చెప్పలే, ఎక్కడ ఇన్స్పైర్ అవ్వమని, అంటే ఆయన చెప్పిన పద్ధతుల్ని ఫాలో అవ్వమని. కానీ ఎవరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారంటే అతన్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, తీసుకున్నారు. చాలామంది ఆర్డర్ చేస్తూ ఉంటారు, వర్క్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఓన్లీ పోర్ట్రేట్ వేయడం కాదు, ఆయన ఐడియాలజీని నేను బయటికి తేవాలనే ప్రయత్నంలో ఉన్నాను. సార్ ఐలయ్య గారు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అంబేద్కర్ పేరు మీద వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నది. అంబేద్కర్ను అందరివాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మీరేమో అటువైపు తీసుకెళ్తున్నారు. నేనే అంబేద్కరు జయరాజ్ పాటలో చెప్పినట్లు జగజ్జన నేత. అయితే అంబేద్కర్ను ఈ ప్రపంచ మార్పుకే పునాదులు వేసిన ఒక తాత్వికుడు, ఒక ప్రవక్త, ఒక సిద్ధాంతకర్త అని ముందు భారతదేశం చాలా కాలం గుర్తించలేదు. దళితులు తమంతట తాము ఆయనకు విగ్రహాలు కట్టుకొని ఆయన పుస్తకాలు భుజాల మీద పెట్టుకొని అమ్ముకొని పోయేంతవరకు. అక్కడి నుంచి మేము ఈ అంబేద్కర్ పోరాటాన్ని 2001లో యుఎన్కి తీసుకెళ్ళాం, దర్బన్ కాన్ఫరెన్స్. అప్పుడు ఈ కులాన్ని గుర్తించడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ధిక్కరించింది. ఆనాడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ కులాన్ని అంతర్జాతీయ స్థాయికి పోవద్దు, అసలు అంబేద్కర్ పేరే వద్దు అని అడ్డం తిరిగింది. బంగారు లక్ష్మణ్ పంపించారు మమ్మల్ని అపోజ్ చేయడానికి, ఆయన అపోజ్ చేశాడు. అయితే ఇవాళ అంబేద్కరు జగజ్జన నేత అయ్యాడు. యుఎన్ ఇవాళ ఆయన
జయంతి పెద్ద ఎత్తున జరుపుతున్నది. రెండవది, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వ్యక్తి కావడం వల్ల, నేను ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఒక వ్యాసం రాశాను. నరేంద్ర మోడీ బ్యాక్వర్డ్ క్లాసు, ఆయన తల్లిదండ్రులు తాత ముత్తాతలు గానుగబట్టి నూనె తీసిన వ్యక్తి ప్రధానమంత్రి కావడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగాని ఋగ్వేదం కారణంగా, ఋగ్వేదం ద్వారా అయితే ఆయన అసలు గుడి మెట్ల మీద కూడా అడుగుపెట్టలేడు. తిరుపతి గుడి పూజారి వృత్తిలో ఒక చిన్న పూజారి జాబ్ కూడా ఇయ్యారు ఆయనకి, ఇప్పటికీ ఇయ్యారు, దిగిపోతే ఇక్కడ అది ఋగ్వేదం. ఇక్కడ అంబేద్కర్ ఆయనకు అది ఇచ్చాడు కనుక ఆయన ఎక్కడో లోపల ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నేను అంబేద్కర్ చేయబట్టే ఇక్కడ వచ్చానని అన్నాడు. అంతకుముందే కాంగ్రెస్ ఈ పరిస్థితిని కనిపెట్టి రాహుల్ గాంధీ ఇవాళ ఒక పెద్ద రిఫార్మిస్టు, ఆ నెహ్రూ కుటుంబంలో ఇందిరాగాంధీ కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ నిన్న నాగ్పూర్లో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి ఇప్పుడు జరిగే పోరాటం మనువాదానికి రాజ్యాంగవాదానికి మధ్య అని చెప్పాడు. మేము పూర్తిగా దళితుల సంపూర్ణ విముక్తికి మేము ఆ పోరాటంలో భాగమవుతాం. కుల నిర్మూలన మా లక్ష్యం అని చెప్పాడు మహులో లాస్ట్ ఇయర్ పెట్టిన మీటింగ్లో. కనుక ఇప్పుడు గ్రామాన జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి 25 ఫీట్లు పెడతానంటున్నాడు, అది మంచిదే. ఓకే 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 సార్. ఇందాక సారు ఐలయ్య గారు మాట్లాడుతున్నది అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆలోచనను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పిన సారు ఒక మార్పు అయితే ఉందనేది. మీరు రాసిన పాటల్లో బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఈ 3 ఉన్నాయి కదా, అందులో ఒక పాట ఒకటి పాడండి. ముందుగా రేపు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా, బడుగులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కరా, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా, మనిషిని మనిషిగా చూడని మనుషులల్లో భాస్కరా, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతము భాస్కరా, వెలివాడల బతుకులను మార్చినావు భాస్కరా, ఎతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కరా, ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కరా, కళ్ళను తెరిపించే వెలుగు ఖడ్గం అంబేద్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా, సామ్య ప్రతియధను మీటుతున్న క్రాంతి విను భాస్కరా, ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కరా, ఎల్లలెరుగా నట్టి కలల పంటవును భాస్కరా, ఎల్లలెరుగా నట్టి కలల పంటవును భాస్కరా, ప్రగతి రథా చక్రాలకు తూర్పు అంబేద్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా. రాసిన పాటల్లో ఉన్న అంటరానితనాన్ని కడిగే డాక్టరు అంబేద్కరు అని, తర్వాత ఇంకా 2-3 పదాలు. ఈ బలమైన ప్రతీకల వెనుక కేవలం మీరు ఉన్న ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని, లేదా కనుక మీ జీవితాన్ని దీంట్లోకి వంపేసిండ్రు? దీంట్లో రియల్గా అంబేద్కర్ ఏ కులరహిత సమాజాన్ని అయితే కోరుకున్నాడో, ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఆ కులరహిత సమాజాన్నే కోరుకుంటున్నాం. ఆ అంటరానితనం ఇది ఒక్కరోజు వచ్చిన జబ్బు కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఈ జబ్బుకు అంబేద్కర్ తన డాక్టర్గా మలినమంతా కడగాలనే ప్రయత్నం ఏదైతుందో అది యాదృచ్ఛంగా పడ్డ వర్డ్ కాదు, అది కొన్ని వందల సంవత్సరాల ఈ జబ్బుకు ఆయన డాక్టర్గా ఈ మలినమంతా కడిగి వెళ్ళిపోయాడని. నిజానికి చాలా మంచి ఉపమానం. ఈ మధ్యకాలంలో అంబేద్కర్ అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన పుస్తకానికి అరుంధతి రాయ్ ఒక ఇంట్రొడక్షన్ రాసింది, ది డాక్టర్ అండ్ ద సెయింట్ అని. దాంట్లో అంబేద్కర్ డాక్టరు, గాంధీ సెయింట్. ఈ డాక్టర్ సమాజానికి ఏం చేసిండు, ఎన్ని రోగాలను నయం చేసుకుంటూ వచ్చిండు. ఆ సెయింట్ వల్ల ఏం కాకపోయింది అంటే, అరణ్యంలో కూర్చొని ముక్కు మూసుకుంటే బట్టలు ఇప్పేసుకుంటే
అయ్యే పని కాదు ఇది. అందుకని ఐ థింక్ జయరాజ్ పోయిటిక్ టాలెంట్లో ఒకటి ఏం కనపడుతుందంటే ఆయన గ్రామీణ వ్యవస్థ నుంచి, ప్రకృతి నుంచి, మానవ జీవితం నుంచి అంబేద్కర్ జీవితంతో ముడేసి పోరాటాలతోటి ముడేసినప్పుడు బ్యూటిఫుల్ ఉపమానాలు దాంట్లో మనకు కనిపిస్తాయి. అట్లా రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే పాటకి ఒక ఎనలేని సాహిత్య శక్తి ఉండాలి. అందులో ఎవరి గురించే చెప్తున్నావు వాళ్ళ స్టేచర్ని నువ్వు సరిగ్గా అంచనా వేయగలగాలి. అది జయరాజ్ పాటలకున్న ఈ పాటల్లో సార్ రాసిన ఇంకా మిగతా పాటలలో పూలే బుద్ధుని సంబంధించిన పాటలు కూడా దాంట్లో ఉన్నాయి. అవి ఇప్పుడు బుద్ధునిది ఏదో పుస్తకంలో అక్కడిక్కడ చదువుకోవడం తప్ప ఈ రిలవెన్స్ ఉందా బుద్ధునికి అనేది? ఇప్పుడు అదే కొన్ని చరణాలు బాగున్నది. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. అది కపిల వస్తు నగరం, అది శుద్ధోధన రాజ్యం, మాయా కడుపున జరణం, అది మానవ జాతికి వరము. ఈ భువనంపై ఓ బుద్ధుడు, తన పేరే సిద్ధార్థుడు, బుద్ధం శరణం. సో ఇది అంటే నేను బుద్ధుని గురించి పిహెచ్డి రీసెర్చ్ చేసినప్పుడు మొదటిసారి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆనాడు బ్రాహ్మణులు పెద్ద ఎత్తున యజ్ఞాలు యాగాలు చేసి 100,000 పశువులను కోస్తున్నారు. ఒక్క హెడ్ ప్రీస్ట్ 8 కోడెల మెదళ్ళు తినేది. అప్పుడు బుద్ధుడు చూశాడు, ఒక్కసారి ఎద్దులతో నాగలు దున్నే ఒక ప్రక్రియను మొదటిసారి చూశాడు. అరే, ఈ ఎడ్ల శక్తిని నాగలికి ప్రయోగించాల్సింది, ఈ యజ్ఞయాగాదులలో వీటిని కోసేస్తున్నారు. ఇవాటికి కూడా మొన్న ముఖ్యమంత్రి చేసిన యాగంలో కూడా నెయ్యి పడబోశారు, కొన్ని కుండలు కుండలు కుండలు, పిల్లలు అవతల నెయ్యి లేకుంటున్నారు. ఇట్లాంటి దీంట్లో ఆయన ఈ సమాజాన్ని మార్చడం కోసం సైన్స్ను ప్రయోగపెట్టాడు. ఎద్దుల చేత నాగలి దుంచే ప్రక్రియను ప్రవేశపెట్టాడు. సంఘంలో సమానత్వం ప్రవేశపెట్టాడు. అందుకే రామరాజ్యం అని అంబేద్కర్ గాంధీ మాట్లాడినప్పుడల్లా అంబేద్కర్ బుద్ధరాజ్యాన్ని ప్రత్యామ్నాయంగా పెట్టాడు. ఈ దేశంలో సర్వమానవ సమానత్వం కలిగిన ప్రజాస్వామిక వ్యవస్థ బతికి బట్టగట్టాలి అంటే బుద్ధరాజ్యం కావాలి, కానీ రామరాజ్యం అయితే స్త్రీల కష్టాలు ఉంటాయని చెప్పాడు, రామరాజ్యం అయితే హత్యలు ఉంటాయని చెప్పాడు. అంటే అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, బుద్ధుని యొక్క ఈ సింహం గుర్తుని నెహ్రూతో సంభాషించి ఆయనకు నచ్చజెప్పి, నెహ్రూ కూడా బుద్ధిస్టు. నెహ్రూ తన పుస్తకంలో రాసుకున్నాడు, నేను ఎటు ప్రయాణానికి పోయినా ఎక్కడో ఒకడొక్క బుద్ధ విహారం కలిసి వచ్చేటట్లు ఆ ప్రయాణాన్ని చుట్టేసుకునేవాడిని అన్నాడు. అంత ప్రేమ ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాశాడు. అందుకే నేను ఒక మీటింగ్లో చెప్పాను, వీళ్ళిద్దరూ జోడెద్దుల్లాగా వ్యవహరించారు. ఒక గొప్ప స్కాలరు, మొదటి జనరేషను, ఒక మాలవాడలో పుట్టి మొత్తం ప్రపంచ ఎకనామిక్ సిద్ధాంతాన్ని చదివి, లాన్ చదివి, ఇక్కడ ఒక లాయరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి దాని మీద తిరుగుబడ్డ లాయరు, మంచిగా వరల్డ్ క్లాస్ గొడ్డు మాంసం తినటోడు నెహ్రూ. సో అట్లాంటి లాయరు వీళ్ళిద్దరు కలిసి ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ మీద చేసినప్పుడు, అంటే బుద్ధుణ్ణి పూలేని ఎందుకు ఆయన లింకప్ చేసి, పూలే ఒక మహత్తరమైన మనిషి. చాలామంది చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకున్నారు. అంబేద్కర్ కూడా 9వ ఏట రమాబాయితో, ఆమె 9వ ఏడు, ఈయన 15 ఏళ్ళు. కానీ పూలే ఒక్కడు మాత్రమే, నా తిలక్ కాదు, నా గాంధీ కాదు, అందరు చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకొని సంసారం చేశారు చిన్నపిల్లలతో. కానీ పూలే ఆ సంసారాన్ని పక్కకు పెట్టి ఆమెకు చదువు చెప్పాడు. ఏ భర్త ప్రపంచంలో చిన్నపిల్లల్ని చేసుకొని పడక గదిలో ఇప్పుడు మన కర్తవ్యం ఇది కాదు, నీకు నేను చదువు చెప్పాలని చదువు చెప్పి టీచర్ని చేశాడు. ప్రపంచంలో ఎవరు లేరు అట్లా. ఆ పూలే ఈయనకు గురువు. అంబేద్కర్ ఆయన జీవితాన్ని ఈయన ఆదర్శంగా తీసుకొని అక్కడి నుంచి పోరాటాన్ని కొనసాగించాడు. అందుకే పూలే దాంట్లో కూడా ఒక పాటలో పూలే ఉన్నాడు, సమతమమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, సమతమమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా,
కులము మతములు మరచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలలు కన్నా సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని చాటినావో మహాత్మా, జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే మీరు దీపమైనారు. ఎగ్జాక్ట్లీ, జాతికే మీరు దీపమయ్యారు. భారతదేశంలో ఈ జాతులు ఎవరెవరు ఉన్నారు? భారతదేశంలో కుల వ్యవస్థ పుట్టింది పూలే పుట్టిన నాటికి, అంటే 1827 నాటికి దగ్గర దగ్గర 4700 సంవత్సరాలు కులం పుట్టి. అప్పటి నుంచి సూత్రుడు రాస్తే చంపేశారు. అసలు ఎంత కష్టపడి అండర్ గ్రౌండ్ పోయి చదువుకున్నా కూడా, ఇప్పుడు నక్సలైట్ లాగా అండర్ గ్రౌండ్ పోయి చదువుకున్నా కూడా పట్టుకొని చంపేసేవాళ్ళు. రాస్తే చదివితే గురుకులాల ప్రవేశం చేస్తే అట్లాంటి దాన్ని పూలే మొట్టమొదలు ఒక ముస్లిం పక్కింటి ఆయన వాళ్ళ తండ్రితో చేర్చి ఒక స్కాటిష్ స్కూల్లో చేర్చిన తర్వాత 7వ తరగతి ఇంగ్లీష్ చదివి మొట్టమొదటి సిద్ధాంతవేత్త అయ్యాడు, శూద్ర సిద్ధాంతవేత్త ఫస్ట్ టైం. తర్వాత బానిసత్వం మీద పుస్తకం రాశాడు. అమెరికా బానిసలకి దాన్ని డెడికేట్ చేశాడు. అమెరికా బానిసలకి డెడికేట్ చేసి ఇక ఈ దేశంలో బానిసత్వం ఉండడానికి వీల్లేదు, శూద్రత్వం అంటరానితనం ఉండడానికి వీల్లేదని తన తండ్రి భార్యకు చదువు చెప్తుంటే ఎల్లగొట్టినందుకు తీసుకుపోయి మాదిగవాడలో ఇల్లు కట్టుకొని అక్కడ బావి తవ్వి ఆ బావిలో అందరికీ నీళ్లు, అందరు వచ్చి మొట్టమొదట నీళ్లు తోడుకునే హక్కు శూద్ర ఇంట్లో మాదిగలకు ఇచ్చింది మహాత్మా పూలే. సావిత్రిబాయి పూలే ఎంతమంది చిన్నపిల్లలు రోడ్ల మీద పడేస్తే వాళ్ళందరిని ఎత్తుకొచ్చి పెంచింది, తొట్టెలు కట్టింది. అట్లాంటి మహానుభావులు. అందుకని ఇందులో మీరు చూసినట్టయితే రంగురంగుల ఇంద్రధనసే వంగిపోవుట సత్యము, రంగురంగుల ఇంద్రధనసే వంగిపోవుట నిత్యము, నింగిలోన నిగనిగలకు నీలిరంగే నిత్యము, మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా, బడుగులకు బలహీనులకు ఆరాధ్య దైవం నీవురా, జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే మీరు దీపమైనారు. ఇంకో సిచ్యువేషన్ కూడా, నేను ఈ పాటలు రాయటానికి ముందు పూలే వేరు, అంబేద్కర్ వేరు, బుద్ధ వేరు అనే ఒక వాతావరణం ఉంది. అసలు వీళ్ళందరూ ఒక జీవనది అని ఎట్లా అనుకున్నారు జయరాజ్ గారిని? ఇందాక జయరాజ్ గారు మీరు మాట్లాడుతూ అన్నది అంబేద్కరు, పూలే, బుద్ధుడు వేరు వేరు అనుకున్నారు కదా, మీరు ఒకటి అనుకోని అంటే ఎట్లా స్ట్రీమ్ లైన్ దొరికింది మీకు? మీరు బుచ్చన్న, ఈ దేశంలో మనవాదం ఎంత ప్రమాదకరమైందంటే, బుద్ధుడు ఈ దేశంలో ప్రపంచంలోనే అవతలివాడు వస్తువునే కాదురా, అవతలివాడు శ్రమను కూడా దోపిడీ చేయొద్దు అన్న కమ్యూనిస్ట్ బుద్ధుడు కదా. అంతటి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుణ్ణి కూడా దశావతారాలలో ఒక అవతారంగా కలిపేసుకుంది మనువాదం. జీసస్ వచ్చాడు, జీసస్ కులం లేదు, జీసస్ని ఈ దేశంలోకి వచ్చిన తర్వాత కులం ఆవరించింది. మీరు మార్క్స్ వచ్చాడు, మార్క్సిజం ఈ దేశంలోకి వచ్చింది, మార్క్స్ను కూడా మనువాదం ముక్కలు ముక్కలు చేసి పారేసింది. ఈవెన్ అంబేద్కర్ను కూడా ముక్కలు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి స్థితిలో ఆయన అసలు కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరు అనే ఆయన కులానికి వ్యతిరేకంగా ఉంటే, మనువాదం దీంట్లో కూడా కులాలను ప్రవేశపెట్టేటప్పుడు ఎంత దుర్మార్గం జరుగుతుంది ఇక్కడ అని అప్పుడు నేను బుద్ధులలో ఉన్న గుణం ఏంటి, పూలేలో ఉన్న గుణం ఏంటి, అంబేద్కర్ ఏం చెప్పాడు, ఇదంతా ఒక జీవనది, వీళ్ళందరూ మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినరు అనే ఒక సూదిలో దారంలాగా, ఓ పూలదండలాగా దీన్ని నేను అల్లుకొని ఈ పాటల్ని రాశాను. సురేష్ గారు, అంబేద్కరు మంచి పెయింటర్ అంటారు, ఉన్నాయా? వేసినవి ఏమైనా బొమ్మలు ఉన్నాయా? అసలు రాజ్యాంగం మీద కవర్ డిజైనే అంబేద్కర్ గారు చేసింది. ఆయన ఓన్ పీఠిక మెయిన్ కవర్ పేజ్, కవర్ డిజైన్, బుక్ జాకెట్ అంటారు, బుక్ డిజైన్ అంటారు. మొత్తం ఆ రాజ్యాంగం సబ్మిట్ చేసేటప్పుడు దాని మీద బుక్ కవర్ డిజైన్ ఆయన గారు డిజైన్ చేసింది. టోటల్ ఐడియాలజీ అంతా కూడా ప్రతి లైన్ కూడా ఆయన ఓన్ డిజైనింగ్ చేసింది. అలాగే ఆయనకి 3 ఇంపార్టెంట్ అంటే ఆయనకి ఇష్టమైన వాటిల్లో పెయింటింగ్ ఒకటి, బట్టలు, బుక్స్, పెయింటింగ్స్.
ఈ మూడు ఆయన చాలా ఇష్టమైన ఈ సమాజంలో, అంటే ఎక్కువగా ఇష్టపడేవి. 2 ఇష్టం లేని ఉన్నాయి. స్పెషల్గా దాని గురించి ఒక బుక్ ఉంది. ఇష్టం లేనిది ఏంటి, ఒకటి కృతజ్ఞత లేని వాళ్ళంటే ఇష్టం లేదు. అంటే కృతజ్ఞత అనేది ఉండాలి అంటాడు. ప్రతి వాడికి ఒక కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్ లేకపోతే వేస్ట్ అంటాడు. అలాగే డిసిప్లైన్ లేనివాడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. డిసిప్లైన్ లేకపోతే అస్సలు ఆయన లైక్ చేయడం అనమాట. సో అవి 2 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఆశ్రయించుకుంటాడు. అంటే ఇష్టపడ్డు. ఈ 2 చాలా ఎథికల్గా చాలా అవసరం అంటాడు. అందుకని ఆయన జీవితం ప్రతిదీ కూడా వెరీ డిసిప్లైన్ ఉంటుంది. అంటే అంబేద్కర్ను నేను చాలా వ్యాసాలలో బుద్ధుడు, జీసస్, మహమ్మద్ తర్వాత ఈ దేశంలో పుట్టిన గొప్ప ప్రాఫిట్ అని చెప్పాను. ప్రాఫిట్కు ఉండే ఓ క్యారెక్టర్ ఏంటి అంటే తను జీవించున్న కాలంలో ఉన్న సమాజపు రుగ్మతులన్నిటికీ డాక్టర్గా పనిచేసి మార్చేయడం. వైద్యాన్ని అవసరమైతే ఆపరేషన్ చేస్తాడు, లేకపోతే మెడిసిన్ ఇస్తాడు, లేకపోతే సూది గుచ్చుతాడు, అన్నీ చేస్తాడు. అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే అంబేద్కర్ సమకాలీనులలో ఏ అగ్రకుల నాయకుడు కూడా ఆనాడు ఏ సైన్స్కు లేనటువంటి స్టేటస్ ఎకనామిక్స్కు ఉండేది. అంబేద్కర్ ఒక్కడే ఎకనామిక్స్లో పిహెచ్డి. అది కూడా ఎవరి దగ్గర చేశాడు, జాన్ డూయి అని వరల్డ్ ఫేమస్ ఎకానమిస్ట్ ఆయన దగ్గర పిహెచ్డి చేశాడు. ఆ రోజు గాంధీ కనుక పిహెచ్డి థీసిస్ రాసి ఉంటే ఆయన అసలు దాన్ని సబ్మిట్ కూడా చేయగలిగేవాడు కాదు. వీళ్ళంతా లా చదువుకున్నారు. లా ఎవరైనా చదువుకోగలిగిన చిన్న డిగ్రీ యాక్చువల్గా. తర్వాత అక్కడి నుంచి జర్మనీ పోయి ఇక్కడ సంస్కృతి చెప్పలేదని జర్మనీలో నేను జర్మనీ వెళ్ళినప్పుడు ఆయన అడ్మిషన్ రికార్డ్స్ తీయించి చూశాను నేను. జర్మనీ ఒక సెమిస్టర్ చేరి సంస్కృతం చదువుకున్నాడు. జర్మనీలో ఒక ప్రొఫెసర్ దగ్గర సంస్కృతం చదువుకున్నాడు. ఒక సెమిస్టర్ చేరాడు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. భార్య పిల్లలు చాలా పావర్టీలో ఉన్నారు. పిల్లలు ఆకలితో చచ్చిపోతున్న రోజులు. ఇక్కడ నిజాం సాయం చేస్తానన్నాడు. ఆ సాయం తీసుకొని మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి ఇంకొక థీసిస్ రాశాడు, డీలిట్ రాశాడు. అది కూడా రూపాయి మీద రాశాడు. తర్వాత లా, ఫిలాసఫీ, సోషియాలజీ చదువని సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు సురేష్ చెప్తున్నాడు, హీ వాజ్ ఎ పెయింటర్. సో హీ వాజ్ రిమార్కబుల్. అంత గొప్ప టాలెంటెడ్ మనిషి. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారం అంబేద్కర్ అని ఆ పాటల జయరాజ్ గారు చెప్తున్నారు. ఎట్లా పరిష్కారం అవుతారు అంటే ఒకటి, అన్నిటికంటే ప్రధానమైన సమస్య ఏమిటి, శ్రమను చేసే మానవుణ్ణి హిందూ మతం పొల్యూటెడ్ మానవుడు, అంటరాని మానవుడు అని నిర్దేశించి డిఫైన్ చేసి పక్కకు పడేసింది. అంటే ఉత్పత్తి చేసేవాడు, పంట పండించేవాడు, నాగలు దున్నేవాడు, చెప్పులు చేసేవాడు, రోడ్లు ఊడ్చే వ్యక్తులు, స్త్రీలు, పురుషులు పనికి మాలిన వాళ్ళు, దేవుణ్ణి దగ్గరికి రానటువంటి విలువలున్న పని చేసేవాళ్ళు, ఏం పని చేయకుండా తినేవాడు గొప్పవాడు. దీన్ని పరిష్కరించాలనుకున్నాడు అంబేద్కర్. అందుకే మానవులందరూ, ఒకవైపు కమ్యూనిస్టులు దేవుని నమ్మట్లేదు, ఎథెయిజం అంటున్నారు. ఈయన ఏం చేశాడు, మానవులందరూ ఎథెయిస్టులుగా మార్చడం అనేది అంత కాదు. ఇక్కడ అంతకులను కూడా దేవతలుగా మార్చిన చరిత్ర ఉంది ఈ దేశానికి. కనుక ఇక్కడ ఒక మానవత్వం కలిగిన దేవుని తెచ్చి నిలబెట్టాలని బుద్ధుని తీసుకొచ్చాడు. బుద్ధుడు అప్పటికే దేవుడు అయ్యాడు. ప్రపంచం అంతా, చైనా, జపాన్. సార్ అంటే నిరుద్యోగానికి, వ్యవసాయ రంగం బాగుపడడానికి, ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి పరిష్కారం అంబేద్కర్ దగ్గర ఉందా? నేను అదే చెప్తున్నా. ఉత్పత్తిని గౌరవించడం అనేది మొదటి పరిష్కారం. ఉత్పత్తిని వ్యతిరేకించే వాని చేత ఉత్పత్తి పని చేయించడం అనేది రెండవ పరిష్కారం. మూడవది, దేవుని దగ్గర అందరూ సమానమనే ఆత్మగౌరవం పనిచేసే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఆత్మగౌరవంతో అల్టిమేట్గా మానవుడు దేవుణ్ణి చూస్తాడు. నువ్వు ఎంత బంగారం పెట్టు, ఏం పెట్టు, ఆఖరికి దేవుడేమి ఇచ్చాడు అనేది మానవునికి. ఆ దేవుని దగ్గర నేను సమానం అనుకునే దశ ఇక్కడ వచ్చిందనుకో, నేను చెప్తున్నా కదా, యూరోప్, అమెరికా, చైనా ఈ దేశం ముందు నెక్స్ట్ 100 సంవత్సరాల్లో ఎక్కడ నిలబడవు. ఒక బ్రహ్మాండమైన మేధోశక్తి కలిగిన దళిత బహుజన సమాజాన్ని నువ్వు దేవునికే దూరం చేశావు. దేవుని దగ్గర అంటరాని వాడు ఉన్నావు. స్త్రీని దూరం చేశావు. రజస్వల అయ్యే స్త్రీ దేవుని దగ్గరికి రావద్దంటే నేను ఒక వ్యాసంలో చెప్పాను,
బురద లేనిదే బువ్వ లేదు. ఆ బురదను అంటకుండా చేయడానికి వీల్లేదు. దాన్ని ముట్టుకోవాలి, దాన్ని ప్రేమించాలి, బువ్వను దాంట్లో నుంచే పండించాలి. స్త్రీ రజస్వల కాకుండా పిల్ల లేదు. దాన్ని ఈ మతం దెబ్బతీసింది. అంబేద్కర్ ఏం చేశాడంటే జోడించేశాడు. ఇక దీని తర్వాత నేను చెప్తున్నా కదా, ఈ రేపు 14 ఏప్రిల్ తర్వాత అంబేద్కర్ని ఇంకెవ్వరూ వెనక్కి తీసుకుపోలేరు. బుద్ధుని తర్వాత ఈ దేశాన్ని మొత్తం మార్చేస్తాడు. అంత సులభమైన విషయం. నో ఇట్లా చాలా జరిగినాయి. జీసస్ వచ్చినాడు, ఆయనకు సిల్వకేసినాడు, సిల్వకేసిన వాళ్ళు ఈయనేం చేస్తాడు అనుకున్నారు, ప్రపంచాన్ని మార్చేశాడు. మహమ్మద్ వచ్చినాడు, ఈయనేం చేస్తాడు అనుకున్నారు. 56 దేశాలు ఇవాళ ఆ మహత్తర శక్తి కిందికి పోయినాయి. అంబేద్కరు మహమ్మద్ తర్వాత గొప్ప ప్రాఫిట్ కాబోతున్నాడు. నోబడీ కెన్ స్టాప్ ఇట్. జయరాజ్ గారు, మీరు రాసిన పాటల్లో ఉన్నది ఊరి బయట అనే పాట ఉంది ఒకటి. మారుతున్న కాలాన్ని కూడా ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కలిసిపోతున్నారు, కులం గిలమే అనుకోవట్లేదు కదా. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట, దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్టయాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు పొందేవి కూలి గింజలు, వీళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వీళ్ళు ఉండేవి పూరి గుడిసెలు. ఆకలెందరికో ఉంటది, వీళ్ళ అవమానం కుంగదీస్తది, వీళ్ళ పేరన్న సక్కంగా పిలువరు, వీళ్ళు మనుషులన్నా సంగతెరుగరు. కానీ మారింది కదా, అప్పట్లాగా అంత ఉందా? ఎంత మారింది? ఎక్కడ మారింది? ఎక్కడి అమెరికా నల్లవాళ్ళు 1857లో పోరాటం మొదలుపెట్టిన నల్లలు 1960 వచ్చే నాటికి మార్టిన్ లూథర్ కింగ్ వచ్చి సివిల్ రైట్స్ పోరాటం మొదలు పెడితే 2008 నాటికి ఒక నల్ల ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. బీసీ నరేంద్ర మోడీ అయ్యాడు ఇక్కడ. బీసీ నరేంద్ర మోడీకి ఒబామాకు పోలిక చెప్పకు. ఒబామా వరల్డ్ క్లాస్ ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్. ఈయన హిందూ పునాదితో అయ్యిండు, దాంతో ఏం కాదు. రెండవది ఏం జరిగినా ఇక్కడ పునాదుల్ని మార్చకుండా అక్కడ పునాదుల్ని మార్చాడు. ఒక బ్లాక్ ఎంతమందిని బాంబేలో ఉన్న బాలీవుడ్లో దళిత యాక్టర్స్ ఉన్నారు, నల్ల యాక్టర్లను చూడు. స్మిత్ యాక్టర్ వచ్చిండంటే మొత్తం హాలీవుడ్ అంతా పడిపోద్ది. కనుక అంత మార్పు రావాలి. ఈ ఊళ్ళో కొద్దిగా తింటున్నారు కదనే, కొద్దిగా అప్పుడప్పుడు పచ్చడి తాగుతున్నారు కదనే, కళ్ళు కూడా కలిసి తాగుతున్నారు కదనే, ఇది మార్పు కాదు. నేను మీకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఆ మార్పు లేదు అని చెప్పడానికి. ఇక్కడే మన దగ్గరలో ఉన్న మా యూనివర్సిటీలోనే చెప్తాను. అసిస్టెంట్ రిజిస్ట్రార్కి ఏసీ రూమ్ ఉంటుంది, సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ 24 సంవత్సరాల ప్రొఫెసర్కి అసలు కూలర్ కూడా ఉండదు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మీరు అడిగి పెట్టించుకోవాలి. అంటే మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయల అప్పు ఈ దేశంలో ఉన్న బ్యాంకులు అగ్రకులపోలకు ఇస్తాయి. 1,00,000 రూపాయల రుణము రిక్షా వాడికి ఇయ్యరు. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో రోడ్లు ఊడ్చే వాళ్ళందరూ కూడా మాలమాదిగలే ఉంటారు, బీసీలే ఉంటారు. ఒక్క బ్రాహ్మణ స్త్రీ అగపడదు. ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులలో ఒక్కరు కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అగపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక్క భూస్వామి దళితుడు అగపడ్డాడు. ఎందుకు? అడ్డంగా చీలిపోయి ఉంది దేశం. ఈ దేశం మొత్తం అగ్రకుల ధనస్వామ్య దేశంగా తయారు. మార్పును కూడా గుర్తించాలని. మార్పు ఎక్కడుంది? నేను గుర్తించాలి. ఇప్పుడు జయరాజ్ ఒక రచయిత అయిండు, ఐలే ఒక ప్రొఫెసర్ అయిండు, స్టాన్లీ ఒక పెయింటర్ అయిండు. కానీ ప్రాబ్లం ఏంది అంటే వాళ్ళకంటే 10 అడుగులు ఎత్తే గుర్తే తప్ప నువ్వు నా సమానం వచ్చినావు అన్నారు. కంచైలే కనుక ఇంగ్లీష్లో వయామ్ నాటే ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్లో రాయగలిగే రచయితలు ఉన్నారా? మొత్తం న్యూస్ పేపర్లలో టీవీ ఛానళ్ళ లేరు కదా. కంచైలే ఉన్నాడు. ఎందుకున్నాడు? అక్కడ అంబేద్కర్ ఉన్నాడు కనుక, అక్కడ పూలే ఉన్నాడు కనుక. లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు. ఇవాళ మా పని అయిపోయేది. ఎప్పుడో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన చెప్పులు చేస్తూనో కుండలు ఊళ్ళే నేను ఉండేవాడిని. ఇది జయరాజ్ గారు రాసిన పాటలకు సంబంధించిన అంశాలు. వందల వేల సంవత్సరాల చారిత్రక వారసత్వం, దళిత బహుజన
కల్చర్కు సంబంధించిన పాటలు అవి, వారి ఆలోచన ఫిలాసఫీకి సంబంధించిన పాటలు ఇందులో ఉన్నాయి. ఆ చర్చలో పాల్గొన్న సార్ జయరాజ్ గారు, స్టాన్లీ గారు, ఐలయ్య గారు, థ్యాంక్ యూ సార్ ముగ్గురికి. నమస్తే.